Hi everyone, welcome back to KMRY Architect Lab. టుడే టాపిక్ ఏంటంటే ట్రీ సార్ట్. సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే సార్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సార్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. సో ఆ ఆర్డర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే అసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేయొచ్చు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద సార్టింగ్ టెక్నిక్ ఏంటంటే ట్రీ సార్ట్. సో ట్రీ సార్ట్ని మనం ఫస్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సార్టింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సార్టింగ్ ఆల్గరిథం అనేది ఎలా ఉంటుందంటే యూనిక్ సార్టింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇందులో స్పెషల్గా ఏం పర్ఫామ్ అవుతుందంటే మనకి ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అనేవి కంపారిజన్ని బేస్ చేసుకొని సార్టింగ్ అనేది జరుగుతుంది. అందుకే ఈ ఆల్గరిథంని ఏమంటామంటే యూనిక్ సార్టింగ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే ట్రీ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేస్తాం. అండ్ దీనికి అనదర్ నేమ్ ఏంటంటే కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఆల్గరిథం యొక్క స్టెప్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏదైతే డేటా ఎలిమెంట్స్ ఉంటాయో ఆ డేటా ఎలిమెంట్స్ నుంచి మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలంటే బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే కంపారిజన్ బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. సో అలా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలంటే బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే సెకండ్ స్టెప్. సో దీని ప్రాపర్టీస్ ఏంటంటే లెఫ్ట్ చైల్డ్ అనేది ఎలా ఉండాలంటే రూట్ ఎలిమెంట్ కంటే లెస్ దెన్గా ఉండాలి. అండ్ రైట్ చైల్డ్ అనేది ఎలా ఉండొచ్చు అంటే గ్రేటర్ దెన్గా ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్గా కూడా ఉండొచ్చు. అంటే ఏంటి, మనం ఇన్సర్ట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ని రూట్ ఎలిమెంట్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు ఆ ఎలిమెంట్ని రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. ఒకవేళ రూట్ ఎలిమెంట్ కంటే ఆ ఎలిమెంట్ అనేది స్మాల్ అంటే లెస్ దెన్గా ఉందనుకోండి, దాన్ని లెఫ్ట్ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి. లేదు ఆ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉందనుకోండి, ఆ రూట్ ఎలిమెంట్కి రైట్ డైరెక్షన్లో ఇన్సర్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీలో ఏదైతే లెఫ్ట్ డైరెక్షన్లో స్మాల్ ట్రీ ఉంటుందో ఆ ట్రీని మనం ఏమంటామంటే లెఫ్ట్ సబ్ ట్రీ అని అంటాం. సో ఇది ఎలా లెస్ దెన్గా కానీ స్మాలర్గా కానీ ఉండొచ్చు. అదేవిధంగా సేమ్ వే రూట్ నోడ్కి రైట్ డైరెక్షన్లో ఉండే స్మాల్ ట్రీనే మనం ఏమంటామంటే రైట్ సబ్ ట్రీ అని అంటాం. సో రైట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అని అంటే గ్రేటర్ దెన్గా కానీ ఈక్వల్గా కానీ ఉండొచ్చు రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేసినప్పుడు. సో దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. సో ఇక్కడ స్టెప్ 4 ఏం పర్ఫామ్ చేస్తామంటే మనం ట్రావెల్సింగ్ ఆఫ్ అ ట్రీ అనేది పర్ఫామ్ చేస్తాం. అసలు ట్రావెల్సర్ అంటే ఏంటంటే ఒక ట్రీలో ఉన్న నోడ్స్ని విజిట్ చేసే ప్రాసెస్నే ట్రావెల్సింగ్ అని అంటాం. సో ఇక్కడ మనం ఫోర్త్ స్టెప్లో ఏం పర్ఫామ్ చేయాలంటే మనం ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ని విజిట్ చేయాలి. ఏ ఆర్డర్లో విజిట్ చేయాలంటే ఇన్ ఆర్డర్లో విజిట్ చేయాలి. సో ఇవన్నీ విజిట్ చేయాలి. సో విజిట్ చేసిన తర్వాత ఏదైతే రూట్ ఎలిమెంట్ ఉంటుందో దాని రూట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి. ఫైనల్గా దేన్ని విజిట్ చేయాలి అంటే రైట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి. ఒకవేళ అక్కడ మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అనేది సబ్ ట్రీ అనుకోండి, అప్పుడు కూడా సేమ్ ఫస్ట్ ఆ సబ్ ట్రీకి లెఫ్ట్ చైల్డ్ ఏది ఉందో ఫస్ట్ దాన్ని విజిట్ చేయాలి, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి, తర్వాత రైట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి. సేమ్ వే మెయిన్ ట్రీలో మనకు లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయాక రూట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రైట్ సబ్ ట్రీ ఉందనుకోండి, రైట్ సబ్ ట్రీలో కూడా సేమ్ వేని ఫాలో అవ్వాలి. ఫస్ట్ లెఫ్ట్ ఎలిమెంట్, తర్వాత రూట్ ఎలిమెంట్, నెక్స్ట్ రైట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ ట్రీస్ ఉన్నా కూడా సేమ్ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి. ఆ ఆర్డర్ ఏంటంటే లెఫ్ట్ ఎలిమెంట్, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేయాలి, తర్వాత రైట్ ఎలిమెంట్ అనేది విజిట్ చేయాలి. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 5. సో మనం ఎప్పుడైతే ఇన్ ఆర్డర్ని పర్ఫామ్ చేస్తామో ట్రీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోతాయి. అంటే ఏంటి, ఆ సార్టెడ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో మనకి ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ అయిపోయాక మనం ఆల్గరిథంని ఆటోమేటిక్గా స్టాప్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ట్రీ సార్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్తో ఒకసారి చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.